హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఐఐఎంసిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ రిజిస్టరు, స్టెనోగ్రాఫు మరియు ఇతర ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జీతం వచ్చి మనకి 96,000 రూపాయలు. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ ఏం కాదు. ఇది మనకి మాస్ కమ్యూనికేషన్లో ఇక్కడ లాస్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్లో మనకి ఇక్కడ చూడండి, 12/12/2025 అడ్వర్టైజ్మెంట్ టు ద రెగ్యులర్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఐఐఎంసిలో అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మొదటి నుంచి లాస్ట్ దాకా వీడియోని అయితే చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మొత్తం పోస్టుల కోసం అన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనకి పొజిషన్స్ ఉన్నాయి. కొన్ని వాటికైతే ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని వాటికైతే ఎక్స్పీరియన్స్ లేవు. ఎక్స్పీరియన్స్ లేని వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ముందర ఏమేమి పొజిషన్స్ ఉన్నాయో, మనకి నేమ్ ఉన్నాయో చెప్పడం జరుగుతుంది, ఏం పోస్టులు ఉన్నాయో. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లెవెల్ 11 ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది డిప్యుటేషన్, మీకైతే పనికిరాదు. ఇది తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ లెవెల్ 10, దీనికోసం అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అన్రిజర్వ్లో ఉన్నాయి అన్ని చోట్ల. మొత్తం టోటల్ 5 పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్ 7, దీనికి ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ లెవెల్ 6, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి అసిస్టెంట్ లెవెల్ 6, ప్రొఫెషనల్ అసిస్టెంట్ లెవెల్ 6 కోసము, జూనియర్ ప్రోగ్రామ్ లెవెల్ 6, అప్పర్ డివిజన్ క్లర్క్ లెవెల్ 4 పే వచ్చేటప్పటికి, స్టెనోగ్రాఫ్ 4. టోటల్ 51 పొజిషన్స్కి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఏ పోస్టులు అంటే కేటగిరీ గ్రూప్ ఏ పోస్టులు అయితే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 1,500, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 700 రూపాయలు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. మన గ్రూప్ బి పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 1,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, ఈడబ్ల్యూఎస్ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 500 రూపాయలు పేమెంట్ చేయవలసి ఉంటుంది ఫీజు అయితే. గ్రూప్ సి పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి 500, తర్వాత ఎస్సీ ఎస్టీ ఉమెన్స్, ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 250 రూపాయలు పేమెంట్ అయితే చేయవలసి వస్తుంది. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది 13/12/2025. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 12/1/2020 నాటికల్లా మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చెప్పిన తర్వాత లేట్ చేయకుండా అయితే అప్లై చేసుకోండి, ఎందుకంటే సైట్ కూడా బిజీ కూడా ఉంటుంది ఒక్కొక్కప్పుడు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ హార్డ్ కాపీ కూడా పంపించవలసి ఉంటుంది. అది కూడా 19/1/2024 కల్లా మనం పంపించవలసింది. ఆన్లైన్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఉంది ఆన్లైన్ లింకు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే చేయవచ్చు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎక్కడికి పంపించాలంటే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అనేసి మనకి డీడీ అయితే తీయవలసి ఉంటుంది, డిమాండ్ డ్రాఫ్ట్. తర్వాత అది పంపించవలసింది మనకి ద డిప్యూటీ రిజిస్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జేఎన్యూ క్యాంపస్ న్యూఢిల్లీకి. దీన్ని మనకి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ విధానంలో పంపించవలసి ఉంటుంది 19/1/2026. ఎటువంటి ఏదైనా క్వారీస్ కానీ మీ డౌట్స్ ఉంటే ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ ద్వారా మీరు డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మనకి పోస్ట్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి లెవెల్ 11, దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎవరైతే మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ చదివారో వారైతే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు, ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. తర్వాత అసిస్టెంట్ ఎడిటర్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది, అందుకని దీన్ని స్కిప్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి పోస్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ లెవెల్ 10, దీనికి మనకి మాస్టర్ డిగ్రీ 55% మార్క్స్ ఉన్నారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి
ఎక్స్పీరియన్స్ లేదు, డిజర్బుల్ అడిగాడు కాబట్టి అది ఉన్నా లేకపోయినా కానీ మీరైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి ఇది 40 సంవత్సరాలు, ఓబీసీలకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ మనకి దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చి పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ లెవెల్ 7కి వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎవరికైతే 3 ఇయర్స్ ఉందో దీనికి అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేటప్పటికి 35 ఇయర్స్ దాకా ఉంది. పోస్ట్ సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ లెవెల్ 6కి వచ్చేటప్పటికి మాస్టర్ డిగ్రీ సోషల్ సైన్స్ చదివిన వారు దీనికి సైన్స్ చదివిన వారికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే దానికి అప్లై అయితే చేసుకోండి. లేకపోతే పోస్ట్ అసిస్టెంట్ లెవెల్కి 6 ఇది కూడా గ్రాడ్యుయేషన్ చదివిన వారు, యూడీసీలో మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అండర్ రిజర్వ్డ్కి అయితే ఉంది. తర్వాత వచ్చి ప్రొఫెషనల్ అసిస్టెంట్కి లెవెల్ 6కి వచ్చేటప్పటికి మనకి మాస్టర్ డిగ్రీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఎవరికైనా ఉంటే దానికి అప్లై అయితే చేసుకోండి. పోస్ట్ వచ్చేటప్పటికి జూనియర్ ప్రోగ్రామర్ లెవెల్ 6 బీఈ బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ చదివిన వారు దీనికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. ఎంసీఏ కానీ ఎంఎస్సి చదివిన వారు అయితే దీనికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కాబట్టి మీకు ఎవరైతే బీఈ బీటెక్ చదివినారో అప్లై చేసుకోవచ్చు. దీనికి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత దీనికి అప్పర్ డివిజన్ క్లర్క్కి లెవెల్ 4 బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దీనికి 2 ఇయర్స్ లోవర్ డివిజన్ క్లర్క్ ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఉంటే అప్లై అయితే చేసుకోండి. దీనికి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి పోస్ట్ 10 స్టెనోగ్రాఫ్ లెవెల్ 4 దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ 80 వర్డ్స్ పర్ మినిట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాలంగా టైపింగ్ కూడా ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లోను, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీని స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఏజ్ వచ్చేటప్పటికి 32 ఇయర్స్ దాకా అండర్ రిజర్వ్డ్ అంటే ఓసీ వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 5 ఇయర్స్, ఓబీసీ వారు 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది గ్రూప్ ఏ పోస్టులకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్కులకి. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి ఓన్లీ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే దీనికైతే ఉండదు. ఈ నోటిఫికేషను లాస్ట్ డేట్ వచ్చి మరొకసారి చెప్తున్నాను 12/1/2026. దీనికి మనకి హార్డ్ కాపీ తీసి ఎక్కడ పంపించాలంటే ద డిప్యూటీ రిజిస్టర్ ఐఐఎంసి అని మనకి జేఎన్యూ న్యూ క్యాంపస్ న్యూ ఢిల్లీకి పంపించవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ కోడ్ తీసుకోండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత డీడీ తీసిన తర్వాత అమౌంట్ అప్లికేషన్ రాసి పైన తర్వాత 2 అడ్రస్లో ఇక్కడ రాయవలసి ఉంటుంది. డిప్యూటీ రిజిస్టరు తర్వాత జేఎన్యూ క్యాంపస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంత అడ్రస్ అంతా మెన్షన్ చేసి రాసి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మీ సెల్ఫ్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. దాన్ని మనకి 19/1/2025లో మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. ఇది స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లోకి అయితే చేయవచ్చు. మనకి లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాం. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ మనకి పోస్టులు వచ్చి మనకి 51 పోస్టులు. దీనికి ఎలిజిబిలిటీ పర్సన్స్ ఎవరైనా ఉంటే దీనికి అందరూ అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరైతే పూర్తిగా చదివిన తర్వాతే నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. మీ డబ్బులు అయితే వృధా చేసుకోకండి. తర్వాత మీ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ నోటిఫికేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మనకి తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివిఎం కెరీర్ మేకర్స్ని.